ఆదివారం టీఎస్యూటీఎఫ్ సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు నన్నబోయిన సోమయ్య అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచుటకు తీసుకోవాల్సిన చర్యలపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్ కు ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు అలుగుపల్లి నర్సిరెడ్డి హాజరై మాట్లాడారు. ఆదివారం టీఎస్యూటీఎఫ్ సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు నన్నబోయిన సోమయ్య అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచుటకు తీసుకోవాల్సిన చర్యలపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్కు ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు అలుగుపల్లి నర్సిరెడ్డి హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య నమోదు తగ్గిపోతుందని, రాబోయే కొన్ని సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలలో నమోదయ్యే విద్యార్థుల సంఖ్య 0 స్థాయికి వచ్చే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచుటకు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. సూర్యాపేట జిల్లాలో 2023-24 డైస్ గణాంకాల ప్రకారం 1 నుంచి 5 తరగతులు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో 2300 కాగా ప్రైవేట్ పాఠశాలలో 36,000 మంది విద్యార్థులున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ ఆందోళనకరంగా పడిపోతున్నది. ప్రస్తుతం ఉన్న వసతులు, టీచర్లతోనే ఎన్రోల్మెంట్ పెంచుకునే అవకాశాలను ఆలోచించాలని, ప్రాథమిక పాఠశాలలో తరగతి కనీస సంఖ్య ఉన్నప్పుడే విద్యార్థుల్లో అభ్యసన ప్రక్రియ మెరుగ్గా ఉంటుందని, ప్రతి తరగతికి కనీస సంఖ్య 15 మంది ఉండాలని సూచించారు. కాబట్టి ప్రాథమిక పాఠశాలలో 100 మంది విద్యార్థులు ఉండే విధంగా ప్రభుత్వ పాఠశాలను విలీనం చేసి తరగతి గదికి ఒక టీచర్, ప్రధానోపాధ్యాయుడు ఉండే విధంగా ప్రాథమిక పాఠశాలను అభివృద్ధి చేయాలనే డిమాండ్ను ప్రజల నుండి వచ్చే విధంగా చేయాల్సిన బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ అనిల్ కుమార్, పౌరస్పందన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కెఏ మంగా, పౌరస్పందన వేదిక జిల్లా అధ్యక్షులు ఆర్ ధనమూర్తి, టీఎస్యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాసరెడ్డి, కె అరుణాభారతి, జిల్లా కార్యదర్శులు ఆర్ దామోదర్, బి పాపిరెడ్డి, ఎన్ నాగేశ్వరరావు, వి రమేష్, ఎన్ సాంబయ్య, డీలాలు, ఆర్ శ్రీను, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు, ప్రిన్సిపల్, ఆఫీస్ బేరర్స్, సీనియర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.